జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. హలో, ప్రైజ్ లార్డ్. మీకందరికీ శుభములు కలుగును గాక. మరొక దినమున మీతో మాట్లాడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవ కృప స్వరం అనేటువంటి ఛానల్ ద్వారా మీకు రీచ్ కావటం చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేద్దామా? కృపగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రియుల కొరకు ప్రార్థన చేయటానికి, వారి బాగో కొరకు, వారి క్షేమం కొరకు, వారు నీ సన్నిధిలో వరదిల్లు కొరకు విజ్ఞాపన చేస్తున్నా. ఈ ఛానల్ ద్వారా అయ్యా మరి ఇతరులు కూడా అది పొందటానికి, దాన్ని అనుభవించడానికి అనుగ్రహించే సమయం బట్టి స్తోత్రాలు. ఇంకెవరికైనా అనారోగ్యం చేత ఉంటే ముట్టు స్వస్థపరచండి. నెమ్మది లేకపోతే నీ వాక్యం ద్వారా నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, శ్రమ దినాల్లో అని ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాల్లో దీన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏప్రిల్ నెలలో 3వ తారీఖున గుడ్ ఫ్రైడే అండ్ 5వ తారీఖున ఈస్టర్ ప్రోగ్రామ్. కనుక ఈ శుభదినాల్లో సంఘాలలో ప్రతి ఉదయం లేకపోతే ప్రతి సాయంకాలంలో కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కానీ లేకపోతే ఆరాధనలు జరుగుతూనే ఉన్నవి. ఈ సందర్భంన క్రీస్తు యొక్క శ్రమల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. నేను యవన కాలం ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి పరిపూర్ణంగా నాకు అర్థం కాలేదు. అసలు దేవుడు ఎందుకు శ్రమలు పొందాడు? ఎక్కువ శాతం మానవ ఆలోచన ఏంటంటే, శ్రమలు ఉన్న ప్రజలు, ఇబ్బందులు ఉన్నవారు దేవుని దగ్గరికి వస్తారు శ్రమను తీసివేయమని. మరి దేవుడే శ్రమ పొందితే మనకు ఎలాగ రక్షించగలుగుతాడు అనేది మనుషుని యొక్క ఆలోచన. నేను కూడా అలాగే అనుకున్నాను, నేను కూడా పొరపడ్డాను. కానీ వాక్యం ఏమంటుందంటే చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు జన్మము అద్భుతం, యేసుక్రీస్తు జీవితం విచిత్రం, యేసుక్రీస్తు మరణం అది దైవ కృప వలన జరిగింది. కనుక ఆయన్ను మరణంలో బంధించి ఉంచుట అసాధ్యం. కనుక మంచి మాట ఉంది, ఏప్రిల్కు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. ఏంటంటే, ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో ఆ మరణ శాసనం రాసిన వాడిని మరణం కావాలి డిమాండ్ చేస్తుంది. అంటే ఈ లోకంలో అవిధేయతను బట్టి పాపం వచ్చింది. దేవుని ఆజ్ఞ మీరినందుకు పాపము, పాపంలో వచ్చి జీతం మరణం. ఇదే మాట్లాడుతుంది బైబిల్లో. ఈవెన్ మన భారతదేశంలో కూడా నేను పాపిని, నన్ను క్షమించువా దేవా అనేది మొర్ర పెట్టడం చాలా ఉన్నది. కనుక భారతీయుడైన నన్ను, నేను భారతదేశ యొక్క సంప్రదాయాల గురించి ఆలోచన చేస్తూ, అలాగే అసలు పాపం అంటే ఏంటి, ఎందుకు మనిషి పాపం చేత జీవిస్తున్నాడు, దానికి ఏమైనా విముక్తి ఉందా, లేకపోతే మనం మంచి కార్యాలను చేస్తే, లేకపోతే దాన ధర్మాలు చేస్తే, లేకపోతే ఇంకేదైనా మంచి కార్యాలను చేయటం ద్వారా మన పాపాన్ని మనం తొలగించుకోగలుగుతామా అనే ఆలోచనలోనికి వచ్చింది. కానీ అది మానవ నిర్ణయం మాత్రమే, అది మానవునికి ఆలోచనలో. కొంతమంది భక్తులు చెప్తా ఉంటారు, ఇలా చేస్తే పాపం పోతుందేమో, లేకపోతే శుద్ధి స్నానం చేస్తే, లేకపోతే చాలా శరీరాన్ని కష్టించి నల్లగొడితే మనం మోక్షం చేరుకుంటామేమో అనేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే ఇలా వ్రాయబడింది, ఎవరైతే మరణ శాసనాన్ని రాశారో ఆ వ్యక్తి వచ్చి చావాలి. ఆ శాసనం రాసిన వాడే చావాలి అనటం చాలా విచిత్రం అనిపించింది. అవునా, ఇది నిజమేనా అని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో
బలాన్ని పొందాను. నేను నా ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరచబడింది. మానసికమైన ఉల్లాసాన్ని అనుగ్రహించబడింది. అలాగే శరీరానికి వచ్చినటువంటి నష్టమైన, కష్టమైన, రోగాన్ని ఏదైనా తట్టుకోగలగటానికి, ఎదుర్కోవటానికి శక్తి యేసు ద్వారానే నేను పొందగలిగాను. ఇలా వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. ఈ 9వ అధ్యాయం మొత్తం పాత నిబంధన బలులు ఎందుకు అర్పించారు, దానికి ప్రత్యామ్నాయం, దాన్ని నెరవేర్చేవారు ఎవరు అనేది ఇక్కడ మాట్లాడుతుంది. ఒక మంచి మాట ఉంది 16 వచనంలో. మరణ శాసన ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. అమ్మ బాబాయ్, స్టార్టింగ్ నాకు ఇది అర్థం కాలేదు. సో మరణ శాసనము దేవుడే రాశాడు. ఏంటి? ఆది కాండంలో ఆదాము హవ్వలను చెప్పినప్పుడు ఏదైనా తోటలో అన్ని తినవచ్చును, ఫలాలను తినవచ్చును చెప్పాడు. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నరులకి, పురుషుని ద్వారా స్త్రీకి. ఏంటంటే ఏదైనా తోటలో మధ్యన ఉన్నటువంటి మంచి చెడుల వృక్ష ఫలమును తినకూడదు అని అన్నాడు. దినమున మీరు చనిపోదురు అని చెప్పాడు. వారు అపవాది యొక్క మాట విని వారు తినేశారు. ఆఖరికి తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడింది. వారి శరీరానికి బట్టలు లేవని వారు ఎరిగారు, సిగ్గుపడ్డారు, భయం వచ్చింది, వాళ్ళు దాచుకున్నారు. దీనిని మరణము అని అంటారు. దేవుని నుండి దూరం అవటం మరణం. ఇది ఆత్మీయ మరణం. భౌతిక మరణాలు ఉన్నాయి, ఆత్మీయ మరణాలు ఉన్నాయి. ఆత్మ శాశ్వతమైనది, ఆత్మే కాపాడుకోవాలండోయ్. కనుక నీ జీవితంలో ఉన్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి శాశ్వతమైన ఆత్మను నీ ఇష్టానుసారంగా పాడు చేయబాకు. అది దేవుడిచ్చిన దీపం, అది శాశ్వతంగా దేవుడు చేశాడు. అయితే పొరపాటు చేసిన మనం దాన్ని బాగు చేయడానికి దేవుడే ఆస్కారం చూపించాలి, దేవుడే మార్గం చూపించాలి. దేవుడే చెయ్యాలంటే మనం చెయ్యలేము. మన వల్ల, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన భక్తి వల్ల మన పాపము క్షమాపణ పొందలేము. కనుక విశ్వాసం ద్వారా మాత్రమే. అందుకే ఈ దేవుడే మరణ శాసనం రాశాడు. మీరు దినమున చనిపోదురు అని ఎవరైతే చెప్పారో ఆయనే చావాలి అని లేఖనము నిర్ధారణ చేస్తుంది. ఆ కారణం చేత యేసు ప్రభువారు చనిపోయాడు. ఈ నిబంధన, ఈ ప్రణాళిక, ఈ రూల్, ఈ యొక్క సూత్రం లేకుండా దేవుడు చనిపోలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, మంచిదే. నా పాపముల కోసం దేవుని యొక్క రక్తము చెందిస్తే అది మంచిదని తెలుసుకున్న తర్వాత దేవునికి స్తోత్రం చెల్లించాను. దేవా నీకు వందనాలనయ్యా. నేను అడగలేదు, నా పాపాన్ని తొలగించమని అడగలేదు. నీవే ఆలోచన చేసి మానవ జాతి బాగోగుల కోసం, నా క్షేమం కోసం, నా ఆత్మ శ్రేయస్సు కోసం, నిత్యత్వంలో ఉండటానికి కొరకు నా కోసం చనిపోయినావు కదయ్యా అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించాలి. యేసయ్య నా కోసం చనిపోతే నేను కృతజ్ఞత చెల్లించడానికి నాకు ఆస్కారం ఉన్నది. కనుక ఇక్కడ ఒక మాట మరొకసారి జ్ఞాపకం చేద్దాం. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడును చెల్లునా? చూసారా ప్రశ్న? ఇందుచేత మొదటి నిబంధన కూడా, అంటే పాత నిబంధన, రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె పొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడిల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిది అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రములన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆ కారణం చేత యేసు శ్రమలు పొందాడు. ఆ కారణం చేత యేసు ప్రభువారు సిలువను భరించాడు.
రోమిలే కాలంలో నేరస్తులకు ఇచ్చే శిక్ష సిలువ మరణం. అలాంటి హేయమైన మరణం యేసు ప్రభువారు అంగీకరించారు. అనంటే పాపినైన నేను మనలను పాపము చేసినప్పుడు అది హేయకరమైనది అయినా దేవుడు మనల్ని ప్రేమ చూపించి, మన మీద కృప చూపించి, మనల్ని ప్రేమించి మన కోసం ఆయన బలి అయ్యాడు. బలి పశువు. యేసు ప్రభువారి గురించి తెలియజేయబడినటువంటి మాట గొర్రె పిల్ల. ఆయనే దేవుని గొర్రె పిల్ల, పాపములను కొరకు చిందింపబడిన, రక్తము చిందించే గొర్రె పిల్ల. అందుకే యేసయ్య శ్రమలు నొందాడు, శ్రమల గుండా వెళ్ళాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, యేసయ్య శ్రమల గుండా వెళ్తేనే నాకు నెమ్మది. యేసయ్య నా కోసం రక్తము చిందిస్తేనే నాకు విమోచన, నాకు విముక్తి, పాప క్షమాపణ, పరలోక రాజ్యము అనేది కలుగుతుంది. అందుకే దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా నన్ను రక్షించగలుగుతాడు అనే విశ్వాసం మనకుంటే ప్రియులరా, మనం ధన్యులం. మన పాపంలో క్షమాపణ నొందితేనే ధన్యులు ప్రియులరా. ఈ లోకంలో ఏది ఉంటేనేమి, ఏది సాధిస్తేనేమి అది శాశ్వతం కాదు, గాని మన పాపంలో క్షమాపణ నొందితేనే శాశ్వతం. అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం నీవు పొందావా? నీకున్నదా? అన్ని ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో అనుభవాలు ఉండొచ్చు, కానీ నీ పాపంలో క్షమించేవాడు, నిన్ను ప్రేమించేవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణము ద్వారా, ఆయన శ్రమల ద్వారా మనకు నెమ్మది. అందుకే చాలా మంది మిషనరీలు, దేవుని ప్రజలు వాళ్ళ ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేస్తున్నారంటే, యేసు ప్రభువారు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవుడే నా కోసం మరణించి తిరిగి లేచితే, నా కొరకు ఉమ్మి వేయబడితే, నా కొరకు శ్రమ పొందితే నేను ఆయన కొరకు నిలబడతాను అన్నదే సువార్త. అందుకే ప్రపంచమంతా దేవుని వార్త ప్రకటింపబడుతుంది. ఆ విధంగా యెరూషలేము మొదలుకొని బూదిగంత వరకు ప్రకటింపబడుతుంది. అది వద్దనుకున్నా, అది కావాలనుకున్నా అది మన వల్ల కాదు, గాని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు వరమే ఇచ్చాడు, గాని సమస్య కాదు. అందుకే చాలా మంది అనుకుంటున్నారు, సిలువలో వేలాడి శ్రమలు పొందినవాడు మనకి ఎలా మేలు చేయగలుగుతాడు అన్నారు. గాని సిలువ మరణం అనేది పాప క్షమాపణ కొరకు బలియాగము. మరణము నుండి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన దేవుని కుమారుడు నిరూపించబడేను. అందుకే ఇప్పటి వరకు ఎవరు కూడా సమాధి నుండి తిరిగి లేవలేదు, యేసు మాత్రమే తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, నీ ప్రార్థన వింటాడు, నీ యొక్క సమస్యలను సమస్యను ఎరిగినవాడు కనుక ఆయన దగ్గర రా, ఆయనకు మొరపెట్టు, క్షమించమని అడుగు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. పాప క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. కనుక నీ పాపంలో క్షమాపణ కలలేదనుకోండి, మనము నిత్య నరకాగ్నిలో ఉంటాము. నీ పాపంలో క్షమాపణ కలిగితే నీవు ధన్యుడు. బ్రదర్, సిస్టర్, దేవునికి ఆశీర్వాదం. పాప క్షమాపణ ఉన్నది. ఈ క్షమాపణ నీవు పొంది శాశ్వత కాలం హాయిగా విశ్వాసంతో జీవించాలని కోరుకుంటూ మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత అనే విషయం, అది నీ ప్రణాళిక, అది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాకు అర్థమైంది కనుక నీ మరణమే మాకు జీవం మేము ఒప్పుకుంటున్నాం, మేము విశ్వసిస్తున్నాం. దేవా, నీవు మరణము గెలిచావు కనుక నీవే సజీవుడవు, నీవే రారాజువు, తిరిగి వస్తున్నావు. మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ విశ్వాసంలో ఉన్నటువంటి వారు, లేకపోతే నీ వాక్యం అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి పాపంలో క్షమించి, కనికరించి, కృప చూపించి వారి వంశాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించును గాక. ఆమేన్. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను